వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, సాక్షి, 3 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఈనాడులో బ్యానర్ వార్తగా అమరావతి ఓఆర్ఆర్కు పచ్చ జెండా, 20 నుంచి 25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధం, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం, అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 60-70 కిలోమీటర్ల తగ్గనున్న దూరం, ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్లు రహదారికి ప్రతిపాదన, రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం అంటూ వార్తనిచ్చారు. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన అనేది తీసుకొచ్చింది. ఇటు కంచించర్ల, అలాగే గంగినేని, ఏకొండూరు, ఆగిరిపల్లి, పొట్టిపాడు ఇలా అమరావతికి దూరంలో మొత్తం 180 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ రింగ్ రోడ్ అనేది వస్తుందన్నట. దీనివల్ల అమరావతితో పాటు అనుసంధానంగా మిగతా గ్రామాలు కూడా, మండలాలు కూడా అభివృద్ధి చెందుతుందన్నమాట. దీన్ని ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పడేశారు. ఇదొకటే కాదు, అమరావతి కూడా మొత్తం పక్కన పడేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీటన్నిటిని కూడా పునరుద్ధరించేందుకు చంద్రబాబు గారు అయితే నడుం బిగించారు. మరి ఎందుకంటే అభివృద్ధి చేస్తారనే జనం ఆకాంక్షించారు కాబట్టి కూటమిని భారీ విజయంతో గెలిపించారు. కేవలం సంక్షేమం ఒకటే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ 3 పత్రికల్లో కూడా ప్రధానంగా ఈరోజు నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన చేసింది, అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అక్కడున్న మీడియాతో మాట్లాడిన వార్తల్ని కూడా ఇటు సాక్షితో పాటు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు 3 కూడా కవర్ చేశాయన్నమాట. అదేవిధంగా విభజన అంశాలపై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మన చంద్రబాబు గారు కూడా భేటీ అవుతున్నారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా భేటీ ఉన్నారు. అసలు ఎందుకు ఈ భేటీ జరుగుతుందంటే, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన ఆస్తులు కానీ అప్పులు కానీ ఇంతవరకు కూడా మాట్లాడుకోలేదు. గత ప్రభుత్వంలో చర్చ జరుపుకోలేదు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి అంతకుముందు కూడా జరుపుకోలేదు. 10 సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడు ఈ చర్చలకైతే జరుగుతున్నది. దీని ప్రత్యేకత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల విభజన గురించి కానీ, అలాగే పోలవరంలో మన తెలంగాణలో కలిసిన గ్రామాల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఈ 2 పర్యటనలు కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ చంద్రబాబు గారు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు నేను చేయకూడదు అని ఇక యుద్ధ ప్రాతిపదికన, అంటే ఎలక్షన్ 6 నెలల ముందు ఏ విధంగా ఉంటుందో ఈయన ఇప్పటి నుంచే ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల నుంచి కూడా మొదలుపెట్టారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏదేమైనా గతంలో కానీ అంతకుముందు కానీ ఎవరు కేంద్ర మంత్రులను కలిసినా, ప్రధానమంత్రులతో కలిసినా ఫోటోలు దిగి పోలవరం గురించి మాట్లాడాం, రాజధాని గురించి మాట్లాడామని చెప్పడమే తప్ప అమలు అయితే కాలేదు. మరి 14లో చేయకపోబట్టే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో, పోలవరాన్ని పూర్తి స్థాయిలో నిర్మించలేకపోబట్టే 19 జగన్మోహన్ రెడ్డి గారు అధికారించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారిస్తే కేవలం సంక్షేమం మీదే ఫోకస్ పెట్టి అభివృద్ధిని మరిచి ఎప్పుడు చూసినా పోలవరం కలిశానని పుష్పగుచ్చం ఇవ్వడం తప్ప ఏ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితే కనపడలా. ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఇద్దరు పూర్తి చేశారు, ఇద్దరి మీద. సరే, ఈ ఏడాది ఇక నుంచి కూటమి కూడా భాగస్వామ్యం కాబట్టి మరి అభివృద్ధిని ఏ విధంగా పరుగులు పెట్టేస్తారో అయితే మనం చూడాలన్నమాట. ఇక మిగతా వార్తలు మనం చూసుకున్నట్లయితే, ఇక ఈనాడులో పోటెత్తిన అభిమానం, చంద్రబాబు హైదరాబాద్లో ఘన స్వాగతం, తేదేపా అధినేతకు దారిపడున్న నీరాజనం, బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ వరకు ర్యాలీ, వర్షం కురుస్తున్న వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక ఇద్దరు తెలుగు సీఎంల భేటీ నేడు, హైదరాబాద్లో సమావేశం, రాష్ట్ర విభజన అంశాలు పరిష్కారమే ప్రధాన ఎజెండా అంటూ వార్తనిచ్చారు. ఇక ద్వారంపూడి సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి, పీసీబీ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక నాడు నేడు స్కూల్లో మేము మరింత అభివృద్ధి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. అయితే అదే దీనికి సంబంధించిన వార్తనే ఈరోజు ఈనాడులో ప్రచురించారు. ఏమని, నంద్యాలలో జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతి గదులు అదనంగా లేకపోవడం వల్ల చెట్ల క్రిందే ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయంటే ఒక ఫోటో వేసి రాశారు. ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి, ఇదేనా మేము చెప్పుకుంటున్న పాతికి చెప్పుకుంటున్న అభివృద్ధి అంటూ విమర్శగా ఒక వార్తనైతే ఇచ్చారు. ఇక అదేవిధంగా సాక్షిలో ఏది మా నిధి అంటూ బ్యానర్ వార్తగా ఇచ్చారు. 1500 సాయం కోసం ఆశగా అక్కా చెల్లెమ్మల ఎదురుచూపు, ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు. అంటే ఇక్కడ ప్రతి ఆడబిడ్డకి, అంటే 15 సంవత్సరాలు 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలందరికీ కూడా 1500 నెలలకు వేస్తానన్నారు కదా, ఏది మా నిధి అని చెప్పి మహిళలు ప్రశ్నిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఒక వార్తనైతే ఇచ్చిందనమాట. ఇక అమ్మో ఏపీక వద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్న ఐటీ అనుబంధ సంస్థలు, విశాఖకు వచ్చి వెళ్ళిపోయిన ప్రముఖ సంస్థ
క్యాప్ జెమిని అంటూ మరొక వార్తనైతే వీళ్ళు ఇచ్చారనమాట. ఇక విధంగా ఇక అదేవిధంగా అండగా నిలుస్తాం, ధైర్యంగా ఉండండి, టీడీపీ అరాచకాలకు బలై ఊరు విడిచిన వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ భరోసా ఇచ్చినట్టుగా మరి వార్తనైతే ఇచ్చారు. న్యాయ సాయం కోసం చర్యలు తీసుకోవాలని పార్టీ లీగల్ సెల్కి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక విభజన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇది ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు.